నగలతో దగదగా మెరిసే బంగారం దుకాణంలో నెత్తురు చిందింది. కస్టమర్ల మాదిరి వచ్చిన వారే తుపాకీ తీసి పాయింట్ బ్లాక్ రేంజ్ లో బుల్లెట్ దించారు. అంతా తేరుకునే లోపుగానే నగలు నట్రా ఎత్తుకెళ్లారు దుండగులు. తెలంగాణ పోలీసులను ఊలికిపడేలా చేసిన ఈ ఘటన కరీంనగర్లో పట్టపగలే జరిగింది. బంగారం నగలు పెట్టి అడిగారు, గన్ తీసి అసలు ఉద్దేశం చెప్పారు. క్షణాల్లోనే బుల్లెట్ పేలాయి, ఆభరణాలు దోచేశారు. సినీపక్కిలో బంగారం దుకాణాన్ని కొల్లగొట్టిన ఈ ఘటన కరీంనగర్ నడిబొట్టిన జరిగింది. దోపిడీ గ్యాంగ్ పీఎంజే జ్యువెలర్స్ దుకాణం లక్ష్యంగా చెలరేగిపోయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగల దుకాణాలు రద్దీగా ఉన్నాయి. షోకేసుల్లో వెరైటీ గోల్డ్ ఆర్నమెంట్స్ తలుక్కుమంటున్నాయి. డైమండ్స్ పొదిగిన నగలు ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ఇదే సమయంలో దుకాణం తెరిచాక 5గురు టిప్ టాప్ గా వచ్చారు. వచ్చింది కస్టమర్లే అని భావించిన సిబ్బంది లోపలికి పిలిచి వివరాలు చెబుతున్నారు. ఇక ఆలస్యం చేస్తే బాగోదని భావించారో ఏమో. వెంట తెచ్చుకున్నటువంటి తుపాకీలు బయటకు తీసి పీఎంజే జ్యువెలరీ దుకాణం సిబ్బందిని బెదిరించారు దోపిడీ దొంగలు. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోబెట్టారు. హ్యాండ్సప్ అంటూ చేతులు పైకెత్తించారు. అక్కడితో ఆగకుండా అందరినీ ఒకే చోట చేర్చి నగలు బ్యాగులో సర్దుకుంది ఈ చోర్ ముఠా కోర్. అప్పటి వరకు దోపిడీ దొంగల మాట విన్న సిబ్బంది కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేయగానే సీన్ మారింది. కలబడ్డారు, తోసుకున్నారు. ఇక లాభం లేదని భావించిన దొంగలు తుపాకీ తీసి ఇక నేరుగా గురిపెట్టి కాల్చడంతో కూలబడ్డారు సిబ్బంది. ఇదంతా చూస్తున్న మహిళా సిబ్బంది హతాశలు కాగా 5గురు దొంగల బ్యాచ్ కాలు పని చెప్పింది. ఒకరి వెంట ఒకరు పీఎంజే జ్యువెలరీ దుకాణం నుండి పరుగులు పెట్టారు. వీరిని పట్టుకునేందుకు సిబ్బంది ధైర్యం చేసినా చేతికి చిక్కలేదు. పక్క వీధుల్లో పార్క్ చేసి బైక్స్ ఎక్కి తుర్రుమంది దోపిడీ గ్యాంగ్. దొంగలు జరిపిన కాల్పుల్లో 3 గాయపడ్డారు. వారిలో మధుకర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు జ్యువెలరీ దుకాణానికి చేరుకునేసరికి అంతా పరారు. క్లూస్ టీంను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించాయి దర్యాప్తు బృందాలు. దోపిడీ ముఠా ఆట కట్టించేందుకు ప్రత్యేక టీమ్స్తో వేట మొదలుపెట్టారు. నగరం మొత్తం జల్లెడ పట్టారు. ముఠా ఎటు నుండి వచ్చింది, కరీంనగర్లో ఎప్పటి నుండి తిష్టవేసింది, లోకల్గా వారికి సహకరించింది ఎవరు, దోపిడీ తర్వాత ఎటు వెళ్లారు, దుకాణంలో రెక్కీ చేశారా, ఎన్ని దుకాణాల్లో రెక్కీ చేశారు, ఇలా అన్ని కోణాల్లో కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ను వడపోస్తున్నారు పోలీసులు. గతంలో ఇదే తరహాలో బంగారం దుకాణాల్లో దోపిడీకి పాల్పడిన ముఠాలు కరీంనగర్లో జరిగిన రాబరీ తీరులో ఉన్న పోలికలను పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. జ్యోతినగర్ నుండి పారిపోయే క్రమంలో దొంగలు బైక్ పై నుండి కింద పడ్డారు. వెళ్లే కంగారులో 2 బుల్లెట్లు, ఒక మ్యాగజైన్ అక్కడే వదిలేశారు. పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి వచ్చి కాల్పులకు తెగబడ్డారంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ముఠాగానే అనుమానిస్తున్నారు. ఈ దోపిడీ మొత్తం పీఎంజే జ్యువెలరీ దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పాత నేరస్తులతో అందులోని దృశ్యాలను పోల్చి చూస్తున్నారు. కరీంనగర్ నగరం నడిబొడ్డున పట్టపగలే సాయుధ దోపిడీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటనలో విచారణ వేగవంతమైంది. తాజాగా మరో సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలు దృశ్యాలు రికార్డయ్యాయి. పీఎంజే జ్యువెలరీ షాపులో చోరీ తర్వాత బైక్ పై దుండగులు పరారయ్యారు. ఆసుపత్రిలో 4 సిబ్బంది చికిత్స పొందుతున్నారు. ఇదే విషయంపై మా కరెస్పాండెంట్ రాజు పీఎంజే జ్యువెలరీ షోరూం నుండి మరిన్ని వివరాలను అందిస్తారు. కరీంనగర్ నడిబొడ్డున కాల్పుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇప్పుడు దోపిడీ జరిగిన షోరూం వద్ద ఉన్నాము. విజువల్స్లో చూడొచ్చు పీఎంజే జ్యువెలర్స్ ఇక్కడ జ్యోతినగర్లో అత్యంత రద్దీ ప్రదేశం అయినటువంటి ఇదే షాప్లో మాత్రం దుండగులు కాల్పుల ఘటనకు అయితే తెగబడ్డారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో వ్యాపారాలు రద్దీగా సాగుతున్న వేళ ముందే ప్లాన్ చేసుకున్నట్టయితే కొంతమంది దుండగులు ఈ షోరూంలోకి చొరబడ్డారు. మొదటగా వారు లోపల ఉన్న సిబ్బందిని అయితే బెదిరిస్తూ నగలు దోచుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే సిబ్బంది ప్రతిఘటించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తగా మారిందని అయితే తెలుస్తోంది. దుండగులు తుపాకులతో కాల్పులకైతే తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 3 సిబ్బందికి అయితే తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే సిబ్బంది ప్రతిఘటించడంతో పరిస్థితి అయితే ఒక్కసారిగా ఉధృతంగా మారిందని అయితే చెప్పవచ్చు. వెంటనే దుండగులు తుపాకులతో కాల్పులకైతే తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 3 అయితే తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారిని అయితే సమీప ఆసుపత్రికి అయితే తరలించి చికిత్సనైతే అందిస్తున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం వారి పరిస్థితి కొంచెం స్థిరంగానే ఉన్నప్పటికీ ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలైనట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు ఘటనలో కీలకంగా మారింది అయితే సీసీ ఫుటేజ్ అని అయితే చెప్పవచ్చు. మనం విజువల్స్లో చూడొచ్చు మొత్తం రక్తసిక్తమైన
ఫ్లోర్ మొత్తం చూడొచ్చు, ఆ షాప్కు సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. దుండగులు ఇదే షాప్లో తుపాకులతో బెదిరించి అవి కాల్పులకు తెగబడి కూడా దోచుకెళ్లారు. దాదాపు ఆ 5గురు దుండగులు బైక్లపై వచ్చి కూడా ఈ ఘాతుకానికి అయితే పాల్పడ్డారని పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో అయితే తెలిసింది. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగుల మార్గాలను అయితే ట్రాక్ చేస్తున్నారు. వారు ఎటువైపు వెళ్ళారు, ఏ మార్గం తీసుకున్నారు అన్న దానిపై అయితే సాంకేతికంగా విశ్లేషిస్తున్నారు. ఘటన అనంతరం ఈ ప్రాంతం పూర్తిగా రక్తసిక్తంగా మారింది. నేలపై ఇంకా కనిపిస్తున్న రక్తపు మరకలైతే ఇక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో కూడా చూపిస్తున్నాయి. స్థానికులు ఇప్పటికే షాక్లో అయితే ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అప్పుడు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి సంఘటన స్థలానికి అయితే చేరుకొని పరిస్థితిని అయితే సమీక్షించారు. ప్రస్తుతం కూడా ఉన్నతాధికారులు ఇక్కడే ఉండి కొంత పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పోలీసులు వెంటనే ఈ ప్రాంతాన్ని అయితే పూర్తిగా అంటే జ్యోతినగర్ ప్రాంతాన్ని పూర్తిగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి మిగతా సీసీ కెమెరా ఫుటేజ్ని అయితే విశ్లేషిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదిలో ఉంటే నిందితులను పట్టుకునేందుకు ఇటు పోలీసులు జిల్లా అంతటా హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు చేస్తూ నగరంలో ప్రధాన రహదారులు చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని ఆపి అయితే తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై కూడా ప్రత్యేక నిఘా అయితే ఉంచారు. ఇంకా ఒక కీలక అంశం ఏంటంటే ఈ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కార్యాలయం సమీపంలోనే జరగడం అయితే ఇది మరింత ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇది నగర భద్రతపై అయితే పెద్ద ప్రశ్నార్థకంగా చిహ్నంగా అయితే మారింది. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం సంఘటన స్థలానికి వచ్చి అయితే షోరూమ్ని అయితే పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్ళి గాయపడిన బాధితులను అయితే పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అటు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా బండి సంజయ్ సూచించారు. అలాగే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులను అయితే ఆదేశించినట్లు సమాచారం. మొత్తానికి ఈ ఘటనతో స్థానికులు అయితే తీవ్ర భయాందోళనకు అయితే గురయ్యారు. పట్టపగలు నడిబొడ్డున కాల్పుల ఘటన జరగడం ప్రజల్లో భయాన్ని అయితే కొంతసేపు ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ కరీంనగర్ నడిబొడ్డున ఆ శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తూ ఈ ఘటన జరగడం అయితే ఇప్పుడు అందరినీ విస్మయానికి అయితే గురి చేసింది. మరోవైపు గాయపడిన వారికి ఆ ముగ్గురిలో ఇద్దరు మాత్రం చాలా తీవ్రతరంగా సీరియస్గా ఉన్నట్లయితే సమాచారం. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నాయకులైనటువంటి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అలాగే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆ బాధితులను అయితే పరామర్శించి ఇది కేవలం కరీంనగర్ శాంతి భద్రత వైఫల్యమే అంటూ కూడా వారు మండిపడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు దీనికి బాధ్యులుగా బండి సంజయ్తో పాటు ఇటు నగరం సిపి కమిషనర్ కూడా బాధ్యత వహించి రాజీనామా చేయాలంటూ కూడా వాడు తీవ్రంగా ఆక్షేపిస్తూ మండిపడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి సీసీ కెమెరాలను మొత్తం విశ్లేషిస్తూ త్వరలోనే నిందితులను అయితే పట్టుకుంటామంటూ కూడా కరీంనగర్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ కరీంనగర్లోని పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్.